వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మళ్ళీ అధికారం మనదే, మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామన్న సీఎం జగన్. ఏపీలో హింసాత్మక ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు, చర్యలు తీసుకోవాలని కోరిన వైసీపీ. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖపరమైన చర్యలకు సీఈసీ ఆదేశం. ధాన్యం కొనుగోలు చేయాలంటూ బీఆర్ఎస్ ఆందోళనలు, కాంగ్రెస్ హామీలు విస్మరించిందన్న నేతలు. తెలంగాణలో భారీ వర్షం, జలమయమైన నగర వీధులు. అమిత్ షా కోసమే మోదీ ఓట్లు అడుగుతున్నారు, షాని ప్రధానిని చేస్తారన్న కేజ్రీవాల్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతుందని సీఎం జగన్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యానికి గురవుతుందని అన్నారు. విజయవాడలోని ఐపాక్ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు సాధించబోతున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు వైసీపీకి వస్తాయని సీఎం జగన్ చెప్పారు. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 22. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance to the government. సీఎం జగన్ విద్యా వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే ఉండాలని కోరుకున్నారని, టీడీపీ అసహనంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని అన్నారు. ఎన్నికల్లో సీఎం జగన్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. వైనాట్ 175 లక్షానికి దగ్గరగా సీట్లు గెలవబోతున్నామన్నారు. మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలనే విధంగా ప్రజలు ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారని బొత్స తెలిపారు. తాము అధికారంలోకి రాగానే అందరూ తోకముడుస్తారని అన్నారు. ఇది తీసుకున్నాం నిర్ణయం, ఈ నిర్ణయం వల్ల ఇది కష్టసాధ్యం కాబట్టి దీన్ని ఈ విధంగా మార్పు చేస్తున్నామని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ మాటను చెప్పారు. అందుకే ప్రజలు ఉవ్వెత్తున అంత ఉదయం లేచిన దగ్గర నుంచి బాలుకు తీరి మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ పెద్దలందరూ కూడా వచ్చారు. రేపు జూన్ 4వ తారీఖు నాడు ఓట్లు లెక్కింపు అవుద్ది. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో జరుగుతున్న విషయాన్ని ఈ నేపథ్యంలో టెంటివ్. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ 3 జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరిని వెంటనే విధుల నుంచి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ 3 జిల్లాల డీఎస్పీలపైన వేటు వేసింది. 3 జిల్లాల్లో మొత్తం 12 మంది సబార్డినేట్లపై సస్పెన్షన్ వేటు విధించిన ఈసీ వారిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది. పోలింగ్ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని, దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు భావించినట్లు ఈసీ తెలిపింది. సిఎస్ డీజీపీతో భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని 3 కమిషనర్లు సమావేశమై ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సిఎస్ డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలన్న ఈసీ ప్రతి కేసుపై సిట్ ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదించాలని ఆదేశించింది. ఎఫ్ఐఆర్లు పెట్టి ఐపీసీ అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలో మరో 15 రోజులు 25 కంపెనీల సిఎఫ్పిఎఫ్ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. పోలింగ్ అనంతర హింసపై కఠినంగా ఉండాలని సిఎస్ డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని కలిసిన వైసీపీ బృందం పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులను ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటు చేసుకున్నాయని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుతో పాటు ఘటనకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారని, బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసా ఆందోళన రేపుతుందన్న ఆయన ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశామన్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జిల్లాల్లో చాలామంది ఎస్పీలకు ఇదిగో ఈ ప్రాంతంలో మాకు రక్షణ కావాలా, మా పోలింగ్ బూత్లకి ఖచ్చితమైనటువంటి మరి పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయమని చెప్తే మేము అడిగామో వాటిని కాకుండా వేరే ప్రాంతానికి వేసి మమ్మల్ని పరిపాలన చేసే పరిస్థితి కానీ, పల్నాడులో కానీ రాయలసీమలో జరిగిన దాడుల విషయంలో కానీ మరి నిమ్మకు నీరుతున్న పరిస్థితిలో వెంటనే మరి గవర్నర్ గారు నిర్మాణం అవ్వమని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకని ఎవరైతే దీపక్ మిశ్రా ఉన్నారో వారిని తక్షణమే ఈ ప్రాసెస్ నుంచి వైదొలిగించి మంచి అధికారిని దేశంలో ఎవరినైనా ఇవ్వండి. మేము రేపు ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు అంచనా విశ్వాసంతో ఉన్నారు. కానీ భయప్రాంతులు చేసి ఎన్నికల్లో మా మీద ఎన్నికలు అయిపోయిన తర్వాత మా నాయకుల్ని మరి ఇళ్లలో గొడవలు చేయించడం, దాడులు చేయించడం, అఘాయిత్యాలు చేయించడం ఎంత మరి రాజ్యాంగబద్ధంగా ఉందో ఆలోచించమని తక్షణమే మీరు ఇన్వాల్వ్ అవ్వమని మేము. ఉద్దేశపూర్వకంగా దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ, టీడీపీ తెచ్చిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డ్ అధికారులను కలిశారని, జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదన్నారు. దీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్లో ఉన్న అధికారిని నియమించాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు. దీపక్ మిశ్రా ఏది చెప్తే అది, ఏది రాస్తే అది, అరే బాబు ఓట్లు అయిపోయింది ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడు. ఇక్కడి నుంచి ఇంకా ఏం చేద్దామని, ఎన్ని ప్రాణాలను హరిద్దామని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వలకాడు చేద్దామని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే 4వ తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వల్లగాడు చేద్దాం అనుకుంటున్నారా? దీపక్ మిశ్రా అని పెట్టుకుని ఇదే గవర్నర్ గారికి చెప్పాం. ఇంత పచ్చిగా, నిర్లజ్జగా ఈ అధికారులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు లొంగిపోయారు. వీళ్ళు లొంగింది కాకుండా ఇంకా జిల్లాల్లో ఉన్నటువంటి అందరు అధికారులను కూడా లొంగదీస్తున్నారు. కాబట్టి నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థని
దిగజారుస్తున్నారు. కాబట్టి మీరు మీ చర్యలు మీ అధికారాన్ని ఉపయోగించాలి. కేంద్ర ఎన్నికల సంఘంతో మీరు మాట్లాడండి, వాస్తవాన్ని తెలుసుకుని ఈ అంతా కూడా కంట్రోల్ చేయమని, ఈ దీపక్ మిశ్రా అనేవాడిని ఇక్కడి నుంచి పంపించి వేరే ఐపీఎస్ అధికారి ఎవరన్నా సర్వీస్లో ఉన్న అధికారిని వేయించమని చెప్పని కూడా వారిని రిక్వెస్ట్ చేశాం. తప్పకుండా ఈ రాజ్ భవన్ లో గవర్నర్ కు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా మేము చూసుకుంటాం. పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకమనే అంచనాలు తప్పు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద మహాకూటమి పోరాటం చేస్తే ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగిందన్నారు. 2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ఓటర్లు వైసీపీ పక్షాన నిలబడ్డారని ఏకపక్షంగా విజయం సాధిస్తామన్నారు. వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి ఖచ్చితంగా అవసరం అవుతుందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. మొన్న మే 13వ తారీఖున ఎన్నికలు జరిగినటువంటి నాటి వరకు, ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కూడా దాదాపు అర్ధరాత్రి వరకు, కొన్ని దగ్గరలో 12-1 గంట వరకు కూడా పోలింగ్ జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 81.86% పోలింగ్ శాతం నమోదు కావడం, ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పడినటువంటి కష్టం, ప్రజలకి వెళ్ళి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అందరికీ కూడా తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం ఎంత చారిత్రాత్మకమో చెప్పేటువంటి కార్యక్రమాలు చేసి మండు టెండను కూడా లెక్క చేయకుండా ఈ 2 నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసేలా మంత్రులే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరిగాయని తెలిపారు. జూన్ 4 తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పారు. జగన్కు ఆయన తల్లి, 2 చెల్లెళ్లు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. 135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప పార్లమెంట్లో మీరు ఓడిపోతున్నారు, మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి, ఎనఫ్ చాలా. మీ చెల్లెళ్ళని, మీ సొంత చెల్లెళ్ళని నీకోసం 3000 చిల్లర కిలోమీటర్లు ఎర్ర ఎండనక వాననక నీకోసం నిన్ను బతికిచ్చింది నీ పార్టీని, నువ్వు జైల్లో ఉంటే ఆమెను చంపేశావు. మానసికంగా, రాజకీయంగా ఎవడెవడో కంపెనీలోకి ఇచ్చావు, రిలయన్స్లకి రాజ్యసభ, ఒక రాజ్యసభ నీ చెల్లెలకి షర్మిలమ్మకి ఇలాకపోయినావు. నీ మనస్తత్వం అది. మీ తల్లిని విశాఖపట్నంలో పెట్టి ఓడిపోతే మళ్ళీ ఆమెకు గౌరవంగా ఒక రాజ్యసభ ఇలాకపోయినావు. ఎందుకు పెట్టావు? ఫస్ట్ నువ్వు బతికిన దాకా తల్లి కావాలా, చెల్లి కావాలా? నువ్వు రాజకీయంగా బలిసి అడ్డంగా బలిసిపోయిన తర్వాత ఆర్థికంగా వాళ్ళు పడలే. అది నీ తత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి జూన్ 2 నాటికి 10 ఏళ్లు పూర్తవుతుంది. అయినా ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయో వివరిస్తూ నివేదిక తయారు చేయాలంటూ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ కావాలి, మా రాష్ట్రం మాకు రావాలి అంటూ గొంతెత్తిన యావత్ తెలంగాణ సమాజం ఆకాంక్షలు పూర్తి స్థాయిలో నెరవేరి స్వరాష్ట్రం సిద్ధించిన రోజు జూన్ 2, 2014. అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై త్వరలోనే 10 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ తరుణంలో మరోసారి 2 రాష్ట్రాల మధ్య ఇంకా పంపకం కాని ఆస్తులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు ప్రధాన కారణం వీటికి సంబంధించిన పలు అంశాలపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే. అలాంటి వాటిలో ప్రధానమైనది విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. దీంతో నాటి నుంచి నేటి వరకు గులాబీ పాలనలో ఈ అంశాలను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయా విషయాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించేందుకు వీలైన మరికొన్ని అంశాలను గుర్తించారు. ప్రత్యేకించి ఉద్యోగాల బదిలీలు ఇందులో ముఖ్యమైనవి. ఈ అంశాల్లో 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని, పీట ముడిపడిన వాటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు హైదరాబాద్, ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉంటూ వచ్చింది. త్వరలోనే అంటే జూన్ 2తో అది కాస్త పూర్తవనుంది. అంటే జూన్ 2 తర్వాత నుంచి హైదరాబాద్ కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని. ఈ నేపథ్యంలో గత 10 ఏళ్లుగా ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ సహా ఇతర భవనాలను, సముదాయాలను జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అవుతున్న ఇన్నాళ్ళు పరిష్కారం కాని అంశాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నంతో ఎకరైనా పరిష్కారానికి నోచుకుంటాయా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. బీఆర్ఎస్పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాటు రైతులను పట్టించుకుని బీఆర్ఎస్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం మీద నెపం మోపుతూ ధాన్యం కొనకుండా రైతులను గోస తీయించారని గుర్తు చేశారు.
అలాంటి వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వరి ధాన్యం విషయమై ధర్నాలు చేస్తూ ఉన్నారు. నేను వారిని అడుగుతా ఉన్నాను, సిగ్గు అనిపించడం లేదా మీకు? ఏ రకంగా ధర్నాలు చేస్తారు? మీరు 10 ఏళ్ల కాలంలో రైతుల కొరకు, రైతు సంక్షేమం కొరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏం ఎలగబెట్టారని వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు బహుశా రైతులకి జ్ఞాపక శక్తి లేదనుకుంటున్నారో ఏమో, కానీ ప్రతి రైతు తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా రైతుల పట్ల కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ చూపిన ప్రేమకు బదులు తీసుకున్న చర్యలు మర్చిపోలేదు. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూ వారు కొనట్లేదు అని వీరు ప్రొక్యూర్ చేయట్లని వారు కాలయాపన చేసి వేల రైతు కుటుంబాలకు గోస పుచ్చుకున్న సంగతి ఇంకా తెలంగాణ రైతాంగం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని మోసం చేసిందని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. నన్నవడ్లకే బోనస్ అనడం రైతులను మోసం చేయడమే అన్నారు. దేవుడి మీద ప్రమాణం చేయడం కాదు, హామీలు నెరవేర్చాలన్నారు. ఆగస్టు 15న మళ్లీ రైతులను ఏప్రిల్ ఫుల్ చేయబోతున్నారని అన్నారు. బోనస్, రుణమాఫీ ఇవ్వకపోతే వరి కుప్పల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతారని అన్నారు. మోసం చేశారు. కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇస్తామన్నారు, ఊసే లేదు, మళ్ళీ అది మోసం చేశారు. ఈరోజు చెప్పాలంటే 6 గ్యారంటీల పేరు మీద ఈరోజు 6 మోసాలు చేశారు. సాధారణంగా చీటింగ్ చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు డబుల్ చీటింగ్ చేశారు. చాలా దారుణం. దేవుడి మీద యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవుడి మీద కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అసాధ్యమైన హామీలేనని అన్నారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం వద్ద ఖజానా లేదని, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రైతుల రుణమాఫీకి 32,000 కోట్లు అవసరమవుతాయని, అది సాధ్యమయ్యే పనేనా అని ఆయన ప్రశ్నించారు. పరిస్థితి తెలుసుకొని మాట్లాడితే ప్రభుత్వాలు దేశం ఎంతో బాగైతుంది. 5 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు ఇవన్నీ కూడా చెప్పిండ్రు. ఇవి అసాధ్యమైన గ్యారెంటీలు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అసలుకు నిధులు లేవు. 8,000 కోట్లు అప్పులు కట్టంగా, 55,000 కోట్లు జీతాలు కట్టంగా, మిగిలిన 4-5 కోట్లే దాంతో విద్య, వైద్య రంగము, రోడ్లు, హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా నడపాలి. అసాధ్యమైన పరిస్థితి. అటువంటప్పుడు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని ఇంతకుముందు అన్నారు. అది ఒక చాలా సీనియర్ నాయకుడు, 50 ఏళ్ల సంది రాజకీయాలను ఉన్నారు, ఖర్గేజీ వారేమంటున్నంటే నిజంగానే మీరు 5 కేజీల బియ్యం. ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదలను ప్రభుత్వం ప్రారంభించింది. ఆసరాకు 1,480 కోట్ల నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్కు 502 కోట్లు విడుదల చేసింది. మిగిలిన పథకాలకు నిధులు విడుదల కానున్నాయి. 2-3 రోజుల్లో నిధుల విడుదలను ప్రభుత్వం పూర్తి చేయనుంది. టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్కు ముందు డీబీటీ నిధుల విడుదలకు బ్రేక్ పడింది. డీబీటీ క్రింద నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది. పోలింగ్ సమయం వచ్చేంత వరకు అనుమతిపై ఈసీ ఎటు తేల్చులేకపోవడంతో ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు నిధుల విడుదల ప్రారంభం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. లోక్సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్న వేళ ఎన్డీఏ ఇండియా కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ అజంఘడ్, జోన్పూర్లలో సుడిగాలి పర్యటన చేస్తూ బహిరంగ సభల్లో ప్రసంగిస్తుంటే ఈ మధ్య జైలు నుంచి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమి తరపున లక్నోలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని ఆరోపణలకు కేజ్రీవాల్ కౌంటర్ ఇవ్వడంతో ప్రచారం వేడెక్కింది. లోక్సభ ఎన్నికలు 4వ దశ పూర్తయింది. ఇంతవరకు 377 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. మరో 169 స్థానాలకు ఎన్నికలు జరగాల్సిన స్థితిలో మిగతా అన్ని నియోజకవర్గాల్లో విజయం కోసం ఎన్డీఏ ఇండియా కూటమి ప్రచారం డోస్ పెంచాయి. 2 పక్షాల స్టార్ క్యాంపెయినర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను కాంగ్రెస్ రెచ్చగొడుతోందని ప్రధాని మోదీ విమర్శించారు.
కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని తానే బయటపెట్టానని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎంత బలం కూడగట్టినా పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయబోమని ప్రధాని స్పష్టం చేశారు. అజంగఢ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ బహిరంగ సభలో కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. మోదీ గ్యారంటీపై ప్రజలకు నమ్మకం ఉందని ప్రధాని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టమే మోదీ గ్యారంటీకి తాజా ఉదాహరణ అని అన్నారు. సీఏఏ కింద నిన్ననే పలువురు వలస వచ్చిన వారికి భారతీయ పౌరసత్వం ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలంతా బీజేపీ ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని స్పష్టం చేశారు. మోదీ వెళ్తే సీఏఏ రద్దయిపోతుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏను ఎవరూ తొలగించలేరని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ और इंडी गठबंधन वालों ने इनके साथ क्या किया? इन्होंने सीएए के नाम पर ऐसा झूठ का पहाड़ खड़ा कर दिया, ऐसा झूठ चलाया। सपा कांग्रेस जैसे दलों ने यूपी सहित पूरे देश को दंगों की आग में झोंकने का भरपूर प्रयास किया। आज तक ये इंडी गठबंधन वाले कहते हैं कि मोदी ये जो सीएए लाया है ना, जिस दिन मोदी जाएगा ये सीएए भी जाएगा। भाइयों बहनों, क्या इस देश में अब कोई माई का लाल पैदा हुआ है जो सीए को खत्म कर सके? బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తొలగిస్తారని చెప్పారు. లక్నోలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో కలిసి కేజ్రీవాల్ ఇండియా కూటమి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆయన హెచ్చరించారు. మోదీ అమిత్ షాను ప్రధాని చేసేందుకు ఈ ఎన్నికల్లో ఎక్కువ కష్టపడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ గెలిస్తే యూపీ ముఖ్యమంత్రి పదవి నుంచి యోగి ఆదిత్యనాథ్ను తొలగిస్తారన్నారు. జూన్ 4వ తేదీన భారత కూటమి అధికారంలోకి వస్తుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని కేజ్రీవాల్ చెప్పారు. देश के सभी मतदाताओं से इंडिया गठबंधन को भारी भरकम वोट देने के लिए, भारी मात्रा में वोट देने के लिए अपील करने के लिए आया हूं। मैं 4 बातें रखना चाहता हूं। पहले चारों बिंदु बता देता हूं, फिर उसको डिटेल में एक्सप्लेन करूंगा। पहला ये कि ये चुनाव भारतीय जनता पार्टी, मोदी जी अपने लिए वोट नहीं, योगी आदित्यनाथ जी को अगर ये लोग जीत गए तो योगी आदित्यनाथ जी को 2 से 3 महीने के अंदर उत्तर प्रदेश के सीएम पद से हटा दिया जाएगा। नंबर 3, इन लोगों की पूरी तैयारी है, अगर ये लोग जीत गए तो संविधान को बदल के एससी एसटी और ओबीसी का रिजर्वेशन खत्म कर दिया जाएगा। और नंबर 4, जो आंकड़े अब देश भर से आ रहे हैं वो ये दिखा रहे हैं कि 4 जून को इंडिया गठबंधन की सरकार बनने जा रही है और एनडीए को और बीजेपी को बहुत कम सीटें मिलने जा रही हैं। ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఇండియా కూటమి విజయం ఖాయమన్నారు. ఈసారి బీజేపీకి 220 లోపే ఎంపీ సీట్లు వస్తాయన్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.